పూర్వం నుంచి మన పూర్వీకులు అలవాటు చేసింది ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేశారు. ఒక దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కానీ ఏ దేవతనైనా సరే దర్శించుకుంటే ఆ దేవాలయం చుట్టుపక్కల ఉండేటువంటి వైబ్రేషన్స్, అక్కడ జరిగే యజ్ఞయాగాది క్రతువులు, ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది అక్కడ. యజ్ఞం అంటే అష్టదిక్పాలకులకి ఆహారం, భగవంతుడికి ఆహారం ఏంటంటే యజ్ఞం. యజ్ఞం ద్వారా మనం భగవంతుడికి అన్నీ సమర్పిస్తాం. యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయ స్వాహేది అని అంటాం. స్వాహ అంటే ఆసీనులు కమ్మండి. వాడు చెప్తారు, మీరు భగవంతుని కూర్చోబెట్టి ఇలా కూర్చోండి, ఇక్కడ ఆసీనులు కండి. ఓ నమ ప్రాచ్యే దిశే యాశ్చ దేవతామేతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యస్స నమో నమ. తూర్పు దండం పెడుతున్నాం. భగవంతుడిని సాక్షాత్ వచ్చి ఇక్కడ ఉండండి, నమస్కారం పెడుతున్నాను నేను అని చెప్తున్నాం. అదే సంస్కృతం పదంలో సంస్కృతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, సంస్కృతాన్ని మనకి చక్కగా బోధించేవాళ్ళు పూర్వీకులు చాలామంది అందరూ మనకి చెప్పేవాళ్ళు. పురాణాలు, కథలు, బుర్ర కథలు అవన్నీ ఎక్కడ చూసినా భగవంతుడి యొక్క ఇది విశేషంగా ఉండేది. అవన్నీ కూడా మనకి పూర్వీకులు అందరూ కూడా చూసి వాటిని ఆచరణ చేశారు, ప్రత్యక్షం చేసుకున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉండే, జ్ఞానదేవ్ కానీ, తుకారాం ఏంటి, అది కథ కాదు కదా, జరిగిన. ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే తుకారాం చూస్తే, అలాగే హరిద్వార్లో జ్ఞానదేవ్. ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా హరిద్వార్లో ఒక ప్లేస్ ఉంది, ఆయనకి 282 సంవత్సరాలు. 282 సంవత్సరాలు జడలు కట్టేసి ఉంటుంది ఆయన. గోముఖని కేదార్నాథ్కి ఈ చార్ధామ్ యాత్రకి వెళ్తే గోముఖ్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ గోముఖ్ వెళ్తే 150-200 సంవత్సరాలు, 282 సంవత్సరాల దాకా విశేషంగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఈరోజు కూడా అలా అన్నాహారాలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ. ఇన్నేళ్లుగా మీరు టెంపుల్కి కనెక్ట్ అయి ఉన్నారు. యాక్చువల్గా మీ జీవితంలో నిజంగా అమ్మవారు నాకు కష్టం నుంచి తప్పించిన సందర్భం అంటే ఏం చెప్తారు? అంటే నాకు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవాలయానికి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకే తెలియదు. చాలా చిన్నతనంలో ఏదో 9th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్లో వెళ్తున్నానగా ఏదో ఒక మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ అమ్మవారు ఉంటుంది పైన చూద్దానంటే ఆ మెట్లెక్కి ఇలా వచ్చాం, అమ్మవారి దగ్గరికి వచ్చాం. ఆ రోజు ఇక్కడే ఉండిపోయాను నేను. వాళ్ళందరూ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేను అమ్మవారి దగ్గరే ఉండిపోయా. ఆయన ఎవరో వంటశాలలో ఆయన ఎవరో ఉన్నారు, బ్రాహ్మడు, ఇంత జుట్టు ఇదంతా ఉంది, తెల్లగా ఉన్నాడు పిల్లవాడు, బాగున్నాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆయన పేరు మధుసూదన్ గారని, ఆయన ఆ వంటశాలలో హెడ్. అబ్బాయిలారా నేను తిన్నావా అని అడిగి, ఆయన అమ్మవారి ప్రసాదం ఉంది తింటామని చెప్పి అమ్మవారి ప్రసాదం పెట్టాడు, పులిహార తిని ఇక్కడ ఉండిపోయాను నేను. తర్వాత మా అమ్మగారు వెతుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చింది ఆవిడ. నేను వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండిపోయాను నేను. ఇక్కడే వాళ్ళ దగ్గరే ఆ వంటశాలలోనే ఉండి ఇక్కడే చేస్తూ, అప్పుడు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. సరే మా అమ్మగారు వచ్చి, నేను చిన్నప్పటి నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నాను నేను, అమ్మవారికి వాడికి ఉమామహేశ్వర్ అని పేరు పెట్టాం అండ్ అమ్మవారి పిలుచుకుంది వాడిని, ఇక్కడే ఉంచండి వాడిని అని. అప్పుడు మా అమ్మగారు ఇక్కడే పెట్టేసింది నన్ను. అప్పటి నుంచి నేను అమ్మవారి దగ్గర అలా ఉంటూ ఏంటి ఇక్కడే ఉపనయనం జరిగింది నాకు, అమ్మవారే ఉపనయనం చేసింది నాకు. వివాహమైన నా భార్య పేరు కూడా బాలా త్రిపుర సుందరి. అది కూడా విశేషంగా జరిగింది. నా పిల్లవాడి కలత్ర అమ్మవారి నక్షత్రంలో పుట్టాడు, మూలా నక్షత్రం. ఏమోనండి, అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం అంటారు కానీ ఆ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా రకాల గండాలు ఉంటాయంటారు కదా. గండాలేంటి మామూలుగా ఉండదు, అదే కదా, వాళ్ళతోటి మామూలుగా ఉండదు. అదే ఎందుకంటే చాలా అంటే ఇక్కడ మూలా నక్షత్రం రోజున అమ్మవారు ఉద్భవించింది. అందుకనంటే ఆ మూలా నక్షత్రానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ మూలా నక్షత్రానికి అధిపతి కేతు, కానీ ఆ రాశి మంచిది, దానికి అధిపతి బృహస్పతి. ఆ ధనుర్రాశికి అధిపతి బృహస్పతి అన్నమాట. ఆ బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాని మీద. అందుకనంటే వాళ్ళు చిన్నప్పుడు కష్టాలు పడినా వాళ్ళు మంచి యోగజాతకులు అవుతారు. అంతే. మూలా నక్షత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముఖేష్ అంబానీ, పెద్ద వాళ్ళని చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళు. మూలా, స్వాతి, ఈ రాహుకేతు నక్షత్రాలు. మూల, స్వాతి, శతభిషం, ఆరుద్ర. జగన్మోహన్ రెడ్డి గారిది అయింది ఆరుద్ర నక్షత్రం. ఓకే, మంచి ప్రభావం గల నక్షత్రాలు ఇవన్నీ. ఏంటి అందుకనంటే ఇవి చిన్నప్పుడు ఎంత అనారోగ్యాలు, ఎంత అవయోగాలు చేస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత అంత యోగజాతకులు అవుతారు. అలాగే ఉంటాయి, దానిలో సమస్య లేదు. కానీ మీకు జ్యోతిష్యంలో కూడా ప్రవేశం ఉంది. అవును. నిజంగా మీ జీవితంలో
జ్యోతిష్యం మీద ఆధారపడి చేసిన పనులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు అంటే? అంటే నాకు తెలిసి నేను చాలామందికి, అంటే ఎక్కువ మందికి చెప్పలేదు నేను ఎక్కువ కొంతకాలం సినిమా ఫీల్డ్లో ఉన్నాను. కోటి రామకృష్ణ నేను బాగా స్నేహంగా ఉండేవాడు. కోటి రామకృష్ణ, శ్రీహరి జాతకాన్ని నేను రాశాను. శ్రీహరి హరస్కోప్ రాశాను. నిజమా? హరి జాతకం, హరి 1965 ఆగస్టు 15 పుట్టాడు. హరి శాంతి పెళ్ళికి ముహూర్తం నేనే పెట్టాను. నీకు ప్రేమ వివాహం జరుగుతుందని హరికి చెప్పాను. ఈ టైంలో నీకు డేంజర్ ఉంది హరి, కొంచెం జాగ్రత్తలు తీసుకో అని చెప్పి తన చేత హోమాలు కూడా చేయించాం ఇంట్లో. కరెక్ట్గా 49 ఇయర్స్కి నీకు చాలా పెద్ద గండం ఉందని చెప్పి హరస్కోప్లో రాసి అక్కడ రౌండ్ చేసేవాడు. హరి చూపించేవాడు, నన్ను శాండ్ అని పిలిచేవాడు, శాండిలియా అని పిలిచేవాడు, కూడా పూర్తి పేరు కూడా పిలిచేవాడు, శాండ్ అని పిలిచేవాడు. అందుకనే అతనికి హరస్కోప్ రాసి ఇచ్చాను. అలాగే మా స్నేహితుడు కోటి రామకృష్ణ, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఆయనకి. ఆ పిల్లలిద్దరికి హరస్కోప్ నేనే రాశాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఈ టైంలో అవుతుందని రాశాను. మా రామకృష్ణ గారికి కూడా ఈ టైంలో కొంచెం బాగుండదని చెప్పాను. అయితే ఆయనకి 70 ఏళ్ళు ఆయుర్దాయం అని రాసాం. ఆయన కరెక్ట్గా 70 ఏళ్ళు జీవించాడు. ఆయన మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లం రాశాం. అలాగే చాలామంది సినిమా ఫీల్డ్లో చాలామంది, ఇక్కడ మా గుడి మీద చాలామందికి రాశాం.